విజయ్ తలపతి ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషనల్ గా మారింది. ఎన్నో సంవత్సరాల నుండి తమిళ చిత్ర పరిశ్రమలో నటించి గొప్ప పేరును సంపాదించాడు. కానీ తాను మాత్రం రాజకీయంలో తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో విజయ్ సీఎం అవుతాడా, లేదా కింగ్ మేకర్ అవుతాడా, లేదా ఒక ఎమ్మెల్యే లాగా ఉండిపోతాడనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా మనం 2021లో తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ లో డిఎంకే అలయన్స్ కి 45.38 ఓట్ పర్సెంటేజ్ తో 159 సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అపోజిషన్ లో ఉన్న ఏఐడిఎంకే కి 39.71 ఓట్ పర్సెంటేజ్ తో 75 సీట్లు గెలిచింది. అయితే రాబోయే ఎన్నికల్లో విజయ్ స్థాపించిన తమిళాగ వెట్రి కళగం పార్టీ కూడా పోటీ చేస్తోంది. విజయ్ ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా కష్టం. కానీ విజయ్ మాత్రం తాను ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అవుతానని అంటున్నాడు. టీవీకే పార్టీ అధికారంలోకి రావాలి అంటే 118 నియోజకవర్గాలు గెలవాలి. లేదా డిఎంకే కానీ ఏఐడిఎంకే పార్టీస్ కి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తక్కువ సీట్లు వచ్చినప్పుడు విజయ్ అలయన్స్ ఫామ్ చేసి కింగ్ మేకర్ అవ్వచ్చు. ఇండియా టుడే ఎలక్షన్ సర్వే ప్రకారం టీవీకే కి దాదాపు 30% ఓట్ షేర్ వస్తుందని చెప్పారు. అయితే ఇతరుల సర్వే ప్రకారం దాదాపు 13 నుంచి 15% ఓట్ షేర్ తో 10 నుంచి 15 సీట్లు గెలుస్తారని చెప్పారు. టీవీకే ముఖ్యంగా చెన్నై, మదురై, కోయంబత్తూర్, తిరుచిరపల్లి వంటి ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ యువత, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్లకు విజయ్ ఐడియాలజీ బాగా కనెక్ట్ అవుతుంది. వీటితో పాటు కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి వంటి కొన్ని కోస్టల్ ఫిషింగ్ బెల్ట్లోని నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ విజయం సాధించకపోయినా ఓటింగ్ మార్జిన్ తగ్గించడం ద్వారా డిఎంకే, ఏఐడిఎంకే ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడతారు. విజయ్ కింగ్ మేకర్ లేదా సీఎం అవ్వాలంటే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అంటే 118 సీట్లు రాకూడదు. టీవీకే దాదాపు 10 నుంచి 20 సీట్లు గెలిస్తే ఆ సీట్లు ఉన్నప్పుడు డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా విజయ్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అప్పుడు విజయ్ సీఎం పదవి లేదా కొన్ని మంత్రి పదవులు కోరే అవకాశం వస్తుంది. టీవీకే చాలా కొత్త పార్టీ అవ్వడం వల్ల లోకల్ క్యాడర్ చాలా వీక్ గా ఉంది. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఇంకా బలంగా లేదు. టీవీకేలో మెయిన్ ఫేస్ విజయ్ ఉండటం వల్ల పార్టీకి ప్లస్ అయితే మిగిలిన వారిలో ఎవరూ ప్రముఖ నాయకులు లేరు. చాలా మంది అభ్యర్థులు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పార్టీ చాలా బలహీనంగా ఉంది. డిఎంకే దాదాపు 80 ఏళ్ల నాటి పార్టీ. దానికి ప్రతి నియోజకవర్గంలో సొంత లీడర్స్, కూటమి పార్టీలు, సంక్షేమ పథకాల ద్వారా బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అదే విధంగా అన్నా డిఎంకేకి కూడా చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. అటువంటి బలమైన సిస్టమ్ ఉన్న పార్టీలను ఎదిరించి ఓట్లను టీవీకే వైపు తిప్పడం అంత ఈజీ కాదు. అలాగే విజయ్ని సినిమా నటుడిగా ఇష్టపడే జనం ఎక్కువగా ఉన్న చాలా మంది ఓటు వేయరు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న విజయ్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం. ఈ నెల 23న తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అండ్ రిజల్ట్స్ మే 4న రిలీజ్ అవుతాయి. విజయ్ కింగ్ అవుతాడా లేదా కింగ్ మేకర్ అవుతాడా అనేది తెలియాలంటే మనం మే 4 వరకు వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, విజయ్కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.